మన బాడీకి డైలీ ప్రోటీన్ అనేది చాలా అవసరం కదా! మరి యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఈ ప్రోటీన్ అనేది మొత్తానికే తీసుకోకుండా ఉండాలా అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగి ఉన్నప్పుడు మొత్తానికే ప్రోటీన్ తీసుకోవడం బంద్ చేస్తారు. అలా మాత్రం అస్సలు చేయకూడదు. నార్మల్‌గా ఏంటంటే కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. కొన్ని ఫుడ్స్ వల్ల అంతగా పెరగదన్నమాట. సో, మీరేంటంటే ఈ తక్కువ పెరిగే యూరిక్ యాసిడ్ తక్కువ పెరిగే ఈ ప్రోటీన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి గదా! అవి ప్రిఫర్ చేయాలన్నమాట. అవేంటంటే ఎగ్ వైట్స్ గానీ, లో ఫ్యాట్ మిల్క్ గానీ, కర్డ్ గానీ, ఈ చికెన్‌లో స్కిన్‌లెస్ చికెన్ ఇది గూడా తీసుకోవచ్చనమాట. అండ్ అదే కాకుండా ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వల్ల గూడా మనకు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా పెరగదు. మెయిన్‌గా మీరు ఏది తీసుకోవద్దంటే మటన్ తీసుకోవద్దు, రెడ్ మీట్. అండ్ అదే కాకుండా ఆర్గాన్ మీట్ గూడా. అంటే ఈ లివర్, కిడ్నీ, బ్రెయిన్ అండ్ అదే కాకుండా సీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్‌గా లో ప్యూరిన్స్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అనేది తీసుకోవాలి. అర్థమైంది గదా! మొత్తానికే ప్రోటీన్ తీసుకోవడం అయితే బంద్ జేయకండి. మరి మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.